మీరు 24/7 మీకోసం వర్క్ చేసే ఆటోమేషన్స్ ఆర్ ఏఐ ఏజెంట్స్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారా? అండ్ దట్ టు వితౌట్ హ్యావింగ్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో క్లౌడ్ కోడ్ ని యూజ్ చేసి కంప్లీట్ ఆటోమేషన్ బిల్డ్ చేసి అండ్ దాన్ని లైవ్ చేసి రియల్ టైమ్ లో ఎలా వర్క్ చేయాలి అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుండి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఇది ఎలా యూజ్ చేయాలి అండ్ దీన్ని యూజ్ చేసి ఆటోమేషన్ ఎలా బిల్డ్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం క్లౌడ్ ని యూజ్ చేసుకుని ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్ గా మనం క్లౌడ్ యూజ్ చేస్తున్నాం కదా, అంటే N8N నేర్చుకోవాల్సిన అవసరం లేదా అంటే అట్లా ఏం లేదు. మీరు N8N నేర్చుకున్న తర్వాతనే క్లౌడ్ ని యూజ్ చేయండి. బికాస్ N8N లో మనకి క్లియర్ గా ఏం చేస్తున్నాం, స్టెప్ బై స్టెప్ ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం, ఇట్లా కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ క్లౌడ్ కోడ్ లో ఫర్ సపోజ్ ఇది మనకి కంప్లీట్ ఏజెంట్ ని బిల్డ్ చేసి ఇస్తుంది, ఓకే ఫైన్. బట్ మధ్యలో మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చినా దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి, అండ్ ఆల్సో ఇది ఓన్లీ వర్క్ ఫ్లో ని బిల్డ్ చేసి ఇస్తుంది. అండ్ ఆల్సో దాంట్లో క్రెడెన్షియల్స్ యాడ్ చేయడానికి ఈ కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనకి కంపల్సరీ కావాలన్నమాట. సో దానికోసం మీరు N8N ని నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ క్లౌడ్ ని యూజ్ చేసుకొని మనం ఏజెంట్స్ ని ఎట్లా బిల్డ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లౌడ్ ని మనం యూజ్ చేసుకోవడానికి కోసం ఒక ఇంటర్ఫేస్ ఉండాలి కదా. సో దానికోసం మనం విజువల్ స్టూడియో కోడ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో దీనికోసం మనం విజువల్ స్టూడియో కోడ్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఈ విజువల్ స్టూడియో కోసం మీరు జస్ట్ గూగుల్ క్రోమ్ కి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఈ విజువల్ స్టూడియో కోడ్ ని మీరు క్రోమ్ లో ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. మీది మ్యాక్ కనుక అయితే ఇక్కడ డౌన్లోడ్ ఫర్ మ్యాక్ అని ఉంది కదా, దీని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు మీకు అదర్ ప్లాట్ఫామ్స్ అంటే ఇక్కడ అదర్ ప్లాట్ఫామ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే విండోస్, లైనక్స్ అండ్ మ్యాక్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. మీ సిస్టమ్ ఏదైతే దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ విజువల్ స్టూడియో కోడ్ వచ్చేసరికి మనకి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీన్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మీరు ఓపెన్ చేయండి. వన్స్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఫోల్డర్ ని యాడ్ చేయాలన్నమాట. బికాస్ ఆ యొక్క ఫోల్డర్ లోనే ఫర్దర్ వర్క్ అంతా కూడా ఇది చేస్తుంది. సో దానికోసం ఇక్కడ మీకు ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు దేంట్లో అయితే ఈ యొక్క ఫోల్డర్ ఉంచాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను నా యొక్క డెస్క్ టాప్ లో న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి అండ్ ఈ న్యూ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి ఏజెంటిక్ వర్క్ ఫ్లో అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రొవైడ్ చేసి జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేశాను. సో దట్ నాకు న్యూ ఫోల్డర్ క్రియేట్ అయింది అండ్ దీన్ని జస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో దట్ నాకు న్యూ ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ ఎస్ ఐ ట్రస్ట్ ద ఆథర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దట్ మనం దీన్ని ట్రస్ట్ చేస్తున్నట్లు అనమాట. సో ఫైన్, ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ని ఇన్స్టాల్ చేసాం, దీన్ని ఓపెన్ చేసి ఒక న్యూ ఫోల్డర్ ని కూడా యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఏజెంట్స్ ని బిల్డ్ చేయడానికి క్లౌడ్ కోడ్ ని యూజ్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఏంటంటే మీరు క్లౌడ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని ఇన్స్టాల్ ఎక్కడ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్చ్ లో క్లౌడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఉంది కదా ఆంథ్రోపిక్ క్లౌడ్ అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. బట్ మీరు ఫస్ట్ టైం కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ క్లౌడ్ కోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని మీరు ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకి క్లౌడ్ సింబల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్తుంది. బికాస్ క్లౌడ్ ఈస్ నాట్ ఫ్రీ టు యూస్, దీని యొక్క సబ్స్క్రిప్షన్ ని తీసుకోవాలి. అండ్ దీని సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కోసం మనం 2 వేస్ లో యూజ్ చేయవచ్చు. ఒకటి వచ్చేసరికి క్లౌడ్ AI సబ్స్క్రిప్షన్ ని డైరెక్ట్ గా పర్చేస్ చేయటం ఆర్ బిల్డ్ బేస్డ్ ఆన్ API యూసేజ్ అనమాట. అంటే మనం ఎంతైతే యూజ్ చేస్తామో అంత API క్రెడిట్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. సో ఇట్లా 2 వేస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు డైరెక్ట్ గా కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లౌడ్ AI సబ్స్క్రిప్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో దట్ దీని యొక్క సబ్స్క్రిప్షన్ పేజ్ కి తీసుకెళ్తుంది. సో ఆ విధంగా కాకుండా మీరు API ద్వారా అంటే మీరు ఎంతైతే యూజ్ చేస్తారో అంతవరకే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ఇక్కడ ఆంథ్రోపిక్ కన్సోల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా మీరు API ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు 2 డిఫరెంట్ వేస్ లో దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే cloud.ai సబ్స్క్రిప్షన్ ని పర్చేస్ చేస్తాను అండ్ దాన్ని ఎట్లా పర్చేస్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఏ ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తూ దాని నుండి బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏజెంటిక్ AI మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో మీకు ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది
ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆల్సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ లెవెల్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాము. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ లేకుండా ఒక కంప్లీట్ ఆటోమేషన్ ని మీరే ఈజీగా బిల్డ్ చేస్తారు అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ని ఈజీగా క్రియేట్ చేస్తారు. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసరికి 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్ కి మాత్రమే. అండ్ కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ కోర్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ ఆటోమేషన్ ప్లస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్స్ లో పిన్ చేస్తాను. ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. దీన్ని పర్చేస్ చేయడం కోసం ఇక్కడే మనకి Claude.ai సబ్స్క్రిప్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు ఓపెన్ చేయండి. సో దట్ ఒక ఎక్స్టర్నల్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్గ్రేడ్ టు మ్యాక్స్ ఆర్ ప్రో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రో చూసినట్లయితే $17, అది మీరు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. అదే మీకు మంత్లీ కావాలనుకుంటే $20 అనమాట. అండ్ మీకు మ్యాక్స్ వచ్చేసరికి $100 అయితే ఛార్జ్ చేస్తారు. సో నేను ఇప్పుడు ప్రో వర్షన్ ఏదైతే ఉందో దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కోసం గెట్ ప్రో ప్లాన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ప్రో ప్లాన్ వచ్చేసరికి $20 అండ్ ఆల్సో ట్యాక్స్ వచ్చేసరికి ఎక్స్ట్రా $3 ఛార్జ్ చేస్తున్నారు. సో టోటల్ గా $23 అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయడానికి కింద పేమెంట్ మెథడ్ ఉంది కదా, దీంట్లో మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. వన్స్ పేమెంట్ డీటెయిల్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇట్లా ప్రో ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మీరు దాన్ని యాక్టివేట్ చేయడానికి విజువల్ స్టూడియో కోడ్ లోకి వెళ్ళి ఇక్కడ క్లాడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆటోమేటిక్ గా క్లాడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, దానికి రిప్లై సెండ్ చేసింది అనమాట. అంటే ఇప్పుడు మనకి క్లాడ్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఫర్దర్ ప్రాసెస్ ఎట్లా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు దీని యొక్క స్మాల్ ఓవర్ వ్యూని ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఆస్క్ బిఫోర్ ఎడిట్స్ అని, ఎడిట్ ఆటోమేటికల్లీ, ప్లాన్ మోడ్ అని చెప్పేసి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఆస్క్ బిఫోర్ ఎడిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో బిల్డ్ చేయమని చెప్పేసి ప్రొవైడ్ చేసాం. ఇది చేసే ప్రాసెస్ లో మన యొక్క పర్మిషన్స్ ఎక్కడైతే రిక్వైర్డ్ అవుతాయో ప్రతి ఒక్క చోట ఇది క్వశ్చన్ చేసి మనం ఓకే, యాక్సెప్ట్ ఆర్ కన్ఫర్మ్ చేస్తేనే ఫర్దర్ గా ఇది ప్రాసెసింగ్ అనేది చేస్తుంది అనమాట. ఇట్లా ప్రతి ఒక్క చోట మన యొక్క పర్మిషన్స్ ప్రొవైడ్ చేసినట్లయితేనే ఇది వర్క్ అవుతుంది. ఇది మీరు ఏం చేస్తారంటే క్లయింట్స్ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్కడైతే సెక్యూర్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలనుకుంటారో అలాంటప్పుడు మీరు ఆస్క్ బిఫోర్ ఎడిట్స్ లో ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క చోట మీ పర్మిషన్ అడుగుతుంది. అండ్ ఆల్సో ఎడిట్ ఆటోమేటికల్లీ అంటే మనం ప్రతి చోట పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఆటోమేటిక్ గా జస్ట్ మనం ఏం కావాలని చెప్తే ఎవ్రీథింగ్ అదే చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మీ యొక్క ఓన్ పర్పస్ ఆర్ మీ యొక్క పర్మిషన్స్ అవసరం లేదు అన్న చోట మీరు ఈ మోడ్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్లాన్ మోడ్ వచ్చేసరికి ప్రతి ఒక్క స్టెప్ ఇది చేసేటప్పుడు ఫస్ట్ ప్లాన్ చేసుకొని థింక్ చేసి అండ్ ఆ తర్వాత అది వర్క్ చేస్తుంది అనమాట. సో మీ యొక్క ప్రాజెక్ట్ అనేది ఒక ప్లానింగ్ వేసుకొని క్లియర్ గా చేయాలనుకుంటే మీరు ప్లాన్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇవి ఈ 3కి డిఫరెన్స్ అనమాట. అండ్ ఆల్సో దీన్ని స్టార్ట్ చేసే ముందు ఇంకో సెట్టింగ్ ని ఎనేబుల్ చేయాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇట్లా క్లౌడ్ కోడ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి. అండ్ దీంట్లో మీరు జస్ట్ ఇక్కడ సెర్చ్ దగ్గర క్లౌడ్ కోడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఇది ఉంది కదా, అలో బైపాస్ పర్మిషన్స్ మోడ్ అని, దీన్ని అలో చేయండి. ఎందుకంటే నార్మల్ గా ఇక్కడ మీరు ఎడిట్ ఆటోమేటికల్లీ మోడ్ పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్ గా రన్ అవ్వాలి అంటే మనం ఆ బటన్ ని ఎనేబుల్ చేయాలన్నమాట. సో దట్ మన పర్మిషన్స్ ఏం లేకుండా ఇది ఆటోమేటిక్ గా రన్ అవ్వడానికి. అండ్ ఆల్సో దీంట్లో మన యొక్క ఫైల్స్ ని కూడా అప్లోడ్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ ఫోల్డర్ సింబల్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అండ్ ఆల్సో బ్రౌజర్ ఇట్లా మనం క్లిక్ చేసి మన యొక్క ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ఏదన్నా రెఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఆర్ ఎల్స్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదన్నా యాడ్ చేసుకోవడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఫైల్స్ ఏదన్నా అటాచ్ చేసుకోవడానికి మెన్షన్ ఫైల్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్, ఏదైనా ఫైల్ ని మీరు ఈ ప్రాజెక్ట్ నుంచి మెన్షన్ చేయాలన్నా సరే ఆర్ ఎల్స్
ఈ యొక్క కన్వర్సేషన్ ని క్లియర్ చేయాలన్నా అండ్ ఆల్సో దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి అనమాట. లైక్ మెమరీ రిలేటెడ్ అండ్ ఇవన్నీ చూసారు కదా కమాండ్స్. అండ్ బిలో వచ్చేసరికి అన్ని స్లాష్ కమాండ్స్ అనమాట. అంటే డీబగ్ గానీ, కాస్ట్, కాంటెక్స్ట్, ఇట్లా డిఫరెంట్ కమాండ్స్ అన్ని కూడా ఈ యొక్క దాంట్లో ఉంటాయి. ఇది మీకు కమాండ్స్ కోసం వర్క్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది జనరేట్ సింబల్. ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తారో దాని ప్రకారం జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లౌడ్ కోడ్ ని యూజ్ చేసుకొని మనం ఏజెంట్స్ ని ఎట్లా బిల్డ్ చేయాలి, వర్క్ ఫ్లోస్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం నేను ఇక్కడ ఎడిట్ ఆటోమేటికలీ మోడ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. బికాస్ ప్రతిసారి నా యొక్క పర్మిషన్స్ అడగకుండా ఎడిట్ ఆటోమేటికలీ పెట్టాను. అండ్ ఇప్పుడు మనం వర్క్ ని స్టార్ట్ చేయడానికి ఒక ఫైల్ ని ఇవ్వాలన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం కదా, దాంట్లో claude.md ఫైల్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో MD అంటే మార్క్ డౌన్. బేసికల్ గా ఇది క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ LLMs కి గానీ అండ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ టోన్స్ వాటికి MD అని చెప్పేసి మనం ఫైల్ నేమ్ ఇచ్చినట్లయితే వాటికి క్లియర్ గా అది చేసే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది కాబట్టి .md ఫైల్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో మీరు కూడా స్టార్టింగ్ ఏ ఫైల్ క్రియేట్ చేసినా సరే claude.md అని చెప్పేసి దాని యొక్క నేమ్ ని ప్రొవైడ్ చేయాలి. సో దీంట్లో న్యూ ఫైల్ ని క్రియేట్ చేయడం కోసం ఇక్కడ న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి claude.md అని చెప్పేసి claude.md ఫైల్ ని ఇప్పుడు క్రియేట్ చేశాను. అండ్ నౌ మన యొక్క ప్రాసెస్ ని స్టార్ట్ చేయడమే. అండ్ ఇది వచ్చేసరికి మీరు ఓన్లీ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు కొంచెం డిఫికల్ట్ గా ఉండిద్ది. అండ్ మీరు నెక్స్ట్ ఫర్దర్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దట్ ప్రాసెస్ అంతా కూడా సింపుల్ గా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఏజెంట్స్ ని క్రియేట్ చేస్తాను అనమాట. సో దానికోసం నేను దీనికి క్లియర్ గా చెప్తున్నాను. ఇట్లా నేను ఏజెంట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, దాన్ని N8N ప్లాట్ఫామ్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి కావాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్, మీరు N8N యొక్క వర్క్ ఫ్లోస్ ని, N8N యొక్క స్కిల్స్ ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి అంట. ఇట్లా ఎందుకంటే N8N కి కావాల్సిన స్కిల్స్ గానీ దాంట్లో ఏమేమి రిక్వైర్ అవుతాయి అది ప్రతి ఒక్కటి మనం దీనికి చెప్పినట్లయితే దానికి కావాల్సిన ప్రతి ఒక్క కోడింగ్ రిలేటెడ్ ఇది ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో దట్ ఇదేం చేస్తుంది, మన యొక్క వర్క్ ఫ్లోస్ ని క్లియర్ కట్ గా N8N కి ఎట్లయితే సూటబుల్ అవుతుందో ఆ విధంగా బిల్డ్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇది మనం ఒక ప్రాంప్ట్ రూపంలో ప్రొవైడ్ చేయాలి. సో దాని యొక్క ప్రాంప్టింగ్ ని నేను ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇందులో సేమ్ నేను మీకు ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రాంప్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది చూసారు కదా, వర్క్అవుట్ అవుతుంది. ఇప్పుడు ఇది ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యి ఇక్కడ మనకి ఏం అడుగుతుంది, ప్లీజ్ షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ MCP టూల్ అండ్ ఆల్సో N8N స్కిల్స్ అవైలబుల్ అని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఆ యొక్క లింక్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఈ లింక్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అంటే దీని యొక్క గిట్ హబ్ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే నేను జస్ట్ క్రోమ్ లోకి వెళ్ళి N8N స్కిల్స్ అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే గిట్ హబ్ ఉంది కదా, N8N స్కిల్స్ అని చెప్పేసి, దీంట్లో కంప్లీట్ గా N8N కి సంబంధించిన స్కిల్స్ అన్ని కూడా ఉంటాయి. సో నేను జస్ట్ ఈ లింక్ ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి ఇక్కడ అండ్ దీని యొక్క లింక్ ని షేర్ చేస్తున్నాను. ఆల్సో మనం N8N MCP లింక్ కూడా ప్రొవైడ్ చేయాలి కదా. సో దానికోసం N8N MCP అని చెప్పేసి ఇక్కడ దాని యొక్క లింక్ కోసం జస్ట్ క్రోమ్ కి వెళ్ళి N8N MCP అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను. సో దాని రిలేటెడ్ కూడా గిట్ హబ్ ఉంది కదా, దీన్ని జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క లింక్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి క్లౌడ్ కి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఏదైతే లింక్స్ ప్రొవైడ్ చేశానో అది తీసుకొని ఇక్కడ చూసారు కదా, అలో ఫెచింగ్ దిస్ URL అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేశాను. సో దట్ అది కంప్లీట్ గా ఆ యొక్క స్కిల్స్ ని రీడ్ చేసుకొని దాని దగ్గర రెడీగా పెట్టుకుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ ఫ్లో ఆర్ ఏజెంట్ క్రియేట్ చేయమంటామో దాని రిలేటెడ్ కంప్లీట్ గా ఇదే బిల్డ్ చేస్తుంది. అండ్ ఇట్లా ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ పర్ఫెక్ట్, ఐ హావ్ ఇన్స్టాల్డ్ N8N MCP అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసింది అనమాట. ఇప్పుడు క్లౌడ్ మన యొక్క N8N ప్లాట్ఫామ్ లో ఏజెంట్ కానీ వర్క్ ఫ్లోస్ కానీ బిల్డ్ చేయాలంటే N8N రిలేటెడ్ పర్మిషన్స్ ఇవ్వాలి కదా. అంటే N8N యొక్క API కి అండ్ ఆల్సో N8N ఇన్స్టెన్స్ ని మనం దీంట్లో ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే జస్ట్ మీరు మీ యొక్క N8N ని ఓపెన్ చేయండి. ఈ N8N అంటే తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ N8N వచ్చేసరికి మనం ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తాం అనమాట. మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఆటోమేషన్స్ అండ్ ఏజెంట్స్ రిక్వైర్డ్ అయినా సరే ప్రతి ఒక్కటి ఈ N8N టూల్ లో బిల్డ్ చేస్తాం. సో దీని యొక్క పర్మిషన్స్ ని మనం క్లౌడ్ కి ఇవ్వాలి కదా. సో దానికోసం లాగిన్ అవ్వాలి. సో దానికోసం N8N ఓపెన్ చేసి మెయిల్ ID తో లాగిన్ అయిన తర్వాత ఈ లింక్ ఉంటుంది కదా, దీన్ని కాపీ చేసుకొని మీరు జస్ట్ క్లౌడ్ లోకి వెళ్ళి పేస్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను వచ్చి హియర్ ఆర్ మై N8N ప్లాట్ఫామ్ డీటెయిల్స్ అని చెప్పేసి, సో ఇట్లా నేను N8N ఇన్స్టెన్స్ లింక్ అని చెప్పేసి N8N యొక్క లింక్ ని ప్రొవైడ్ చేశాను. అండ్ ఆల్సో N8N API కీని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో ఈ N8N API కీ ఎక్కడ ఉంటుంది అంటే N8N ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఉంది కదా N8N API అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అన్ API కీ అని అడుగుతుంది. సో
జస్ట్ దీని మీద క్లిక్ చేసి మీ యొక్క లేబుల్ అంటే ఏపీఐ కీకి ఒక నేమ్ ని ప్రొవైడ్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసరికి ఇక్కడ నేను క్లాడ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసి జస్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఏపీఐ కీని ఇచ్చింది కదా, జస్ట్ నేను దీని మీద క్లిక్ చేసినట్లయితే నాకు అది కాపీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను బ్యాక్ టు క్లాడ్ కి వెళ్ళిపోయి ఏపీఐ కీని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఈ యొక్క డీటెయిల్స్ ని క్లాడ్ తీసుకుంటుంది. సో దట్ ఫర్దర్ గా మనకి ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ ఫ్లో కావాలి అంటామో ఆ యొక్క వర్క్ ఫ్లోని మన యొక్క N8N లో డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మన యొక్క N8N డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి ఎలాంటి వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలనుకుంటామో దాన్ని ప్రొవైడ్ చేస్తే చాలు. ఈ క్లాడ్ ఏం చేస్తుందంటే మనకి మన యొక్క ఏజెంట్ ని N8N ప్లాట్ఫామ్ లో బిల్డ్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నాకు ఎలాంటి టైప్ ఆఫ్ ఏజెంట్ కావాలి అనేది ఫుల్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేశాను. సో ఇట్లా మీరు కూడా మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఇట్లా మీరైనా ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ChatGPT హెల్ప్ తీసుకొని ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినట్లయితే అది కంప్లీట్ ప్రాంప్ట్ ఇస్తుంది కదా, దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో దట్ ఈ క్లాడ్ నా రిక్వైర్మెంట్ కి తగ్గట్టు వర్క్ ఫ్లో ని ప్రిపేర్ చేస్తుంది. సో దీంట్లో నా యొక్క రిక్వైర్మెంట్ ఏం ప్రొవైడ్ చేశాయంటే డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఉంటాయి కదా, లైక్ లేటెస్ట్ న్యూస్ కానీ అండ్ ఆల్సో వాటి యొక్క రిజల్ట్స్ అండ్ వాటి యొక్క టిప్స్ ఇవన్నీ కూడా నాకు డైరెక్ట్ గా నా మెయిల్ కి డైలీ మార్నింగ్ 7 AM కి ఇదంతా కూడా నాకు రావాలని చెప్పేసి ప్రొవైడ్ చేశాను అనమాట. సో దట్ ఇది దానికి తగ్గట్లు వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో ఎక్కడెక్కడైతే మన యొక్క మెయిల్ కావాలో ఇట్లాంటి డీటెయిల్స్ అది అడుగుతుంది. సో వాటిని మీరు ప్రొవైడ్ చేస్తే అదే డిజైన్ చేస్తుంది అనమాట. సో క్లాడ్ నా యొక్క N8N వర్క్ ఫ్లో ని కంప్లీట్ చేసింది. అండ్ దాన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంది కదా క్విక్ ఇంపోర్ట్ స్టెప్స్ అని చెప్పేసి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏంటి అని ప్రొవైడ్ చేసింది. జస్ట్ N8N ని ఓపెన్ చేయమంటుంది. సో N8N ఓపెన్ చేశాను. అండ్ ఇప్పుడు N8N వర్క్ ఫ్లో లోకి వెళ్ళమంటుంది. అండ్ నాకు కావాల్సిన వర్క్ ఫ్లో కంప్లీట్ గా డౌన్లోడ్ చేసి నా డెస్క్ టాప్ లో డైరెక్ట్ గా ఇదే సేవ్ చేసింది. సో దాన్ని మనం కాపీ చేసుకుని N8N లో కనుక మనం ఇంపోర్ట్ చేసినట్లయితే వర్క్ ఫ్లో వస్తుందని చెప్పేసి క్లియర్ గా ప్రొవైడ్ చేసింది. సో దానికోసం నేను ఇట్లా లింక్ ని క్లిక్ చేశాను. అండ్ లింక్ క్లిక్ చేసిన తర్వాత నా యొక్క N8N లోకి వెళ్ళాను. ఇక్కడ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ మీద క్లిక్ చేసి అండ్ ఇప్పుడు అది ఏదైతే వర్క్ ఫ్లో ఇచ్చిందో దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో దానికోసం ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేశాను. ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నా యొక్క డెస్క్ టాప్ లో ఎజెంటిక్ వర్క్ ఫ్లో అనేది మనం క్రియేట్ చేసాం కదా, దాంట్లో ఇక్కడ చూడండి N50 అని చెప్పేసి ప్రొవైడ్ చేసింది కదా. సో చూసారు కదా క్లాడ్ అనేది నాకు కావాల్సిన కంప్లీట్ వర్క్ ఫ్లో ని క్రియేట్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ విధంగా వర్క్ ఫ్లో ని క్రియేట్ చేసింది కదా, దీనికి కావాల్సిన క్రెడెన్షియల్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా ఎర్రర్ ఏముంది, మెయిల్ ఉంది, అంటే దీని యొక్క క్రెడెన్షియల్స్ ని నేను యాడ్ చేయాలి. సో అందుకే నేను N8N ని నేర్చుకోవాలని చెప్పేసాను. ఈవెన్ దో క్లాడ్ మనకి కంప్లీట్ వర్క్ ఫ్లో ని బిల్డ్ చేసి ఇచ్చినా సరే దీంట్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఆర్ ఎల్స్ దీని రిలేటెడ్ మనం ఏదైనా క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవాలన్నా సరే మీకు N8N స్కిల్స్ అనేది ఉండాలి. సో ఇప్పుడు నేను మెయిల్ యాడ్ చేయడం కోసం మెయిల్ ని డబుల్ క్లిక్ చేశాను. అండ్ దీంట్లో నా యొక్క క్రెడెన్షియల్స్ ని యాడ్ చేస్తున్నాను. నా యొక్క మెయిల్ క్రెడెన్షియల్స్ ని కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది వర్క్అవుట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఇది వర్క్అవుట్ అవుతుందా లేదా అని చెప్పి చూడటం కోసం దీన్ని రన్ చేసి చూస్తాను. దానికోసం ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేస్తున్నాను. సో వర్క్ ఫ్లో ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నా మెయిల్ ఐడి ఓపెన్ చేసి అవుట్పుట్ వచ్చిందా లేదా అనేది నేను చెక్ చేస్తాను. సో నా మెయిల్ ఐడిని ఓపెన్ చేశాను. అండ్ ఎస్, అండ్ నాకు డైలీ స్టాక్ మార్కెట్ రిపోర్ట్ అనేది వస్తుంది. చూడండి డైలీ స్టాక్ మార్కెట్ రిపోర్ట్ అని చెప్పేసి స్ట్రైక్స్ అబౌట్ ఇరాన్స్ అని చెప్పేసి వచ్చింది. అండ్ బ్లూమ్బర్గ్ రిలేటెడ్ అండ్ ఆల్సో ఓపెన్ఐ అనౌన్స్డ్ ఏ డీల్ టు ఇట్స్ మోడల్స్ రన్ ఇన్సైడ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వార్. ఇట్లా క్లియర్ డేటా ఏదైతే స్టాక్ మార్కెట్ డేటా ఉందో ఎవ్రీడే డైలీ డేటా నాకు మార్నింగ్ 7 AM కి వచ్చేటట్లు నేనైతే ప్రొవైడ్ చేశాను అనమాట. అండ్ ఇది ఏదైతే ఉందో దీన్ని మీరు లైవ్ చేసుకోవడానికి ఇక్కడ జస్ట్ పబ్లిష్ ఆప్షన్ ఉంది కదా, ఈ పబ్లిష్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది లైవ్ వెళ్తుంది. డైలీ మీకు ఇది వర్క్అవుట్ అవుతుంది అనమాట. సో ఇది అండి క్లాడ్ రిలేటెడ్ వీడియో. ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా క్లాడ్ ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని యొక్క సబ్స్క్రిప్షన్ ఎట్లా పర్చేస్ చేయాలి, క్లాడ్ ని ఎట్లా యూజ్ చేయాలి, దాంట్లో N8N రిలేటెడ్ వర్క్ ఫ్లోస్ MCPs ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఆల్సో క్లాడ్ ని యూజ్ చేసుకొని కంప్లీట్ వర్క్ ఫ్లో ని ఎట్లా బిల్డ్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.